నమస్తే. ఒక చిన్న మంచి మాట, గమ్మత్తైన మాట మాట్లాడుకుందాం ఇప్పుడు. నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, ఎవరికి వాళ్ళు మనసులో ఆన్సర్ చెప్పుకోండి. ఒక 3 సెకండ్స్ టైంలో మీకు ఇష్టమైన 3 వ్యక్తుల పేర్లు గుర్తు తెచ్చుకోండి. సాధారణంగా అందరం కూడా అమ్మ, నాన్న, పెళ్ళై ఉంటే స్పౌస్, భార్య కానీ భర్త కానీ అనుకుంటాం. ఒకవేళ పెళ్ళి కాలేదనుకోండి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇట్లాంటి బంధాలని మనము గుర్తు చేసుకుంటాము. లేకపోతే ఒక బెస్ట్ ఫ్రెండ్ పేరు గుర్తు చేసుకుంటాము. ఇట్లాగా 3 సెకండ్స్లో మనకిష్టమైన వాళ్ళ పేర్లు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. మనలో ఎంతమంది నాకు నేనే ఇష్టము, నా పేరు జ్యోత్స్న అని ఎవరు అనుకుంటారు? ఎవరి పేరు వాళ్ళు ఎంతమంది అనుకుంటారు? చాలా తక్కువ మంది, 1.11% ఏమన్నా అనుకుంటారేమో. కానీ ఎప్పుడు కూడా మనం బయట వాళ్ళ గురించి ఆలోచిస్తాము. వాళ్ళకి మనమంటే ఎంత ఇష్టమో, మనకి వాళ్ళంటే ఎంత ఇష్టమో అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ మనం చిన్న విషయం గమనిద్దాము. మనమంటే మనకి తప్పకుండా ఇష్టం ఉండాలి. మనమంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట మనకి ఇష్టంగా మాట్లాడతాం. చేసే పని కూడా మనకి ఇష్టంగా చేస్తాము. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా పర్ఫెక్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ప్రేమించుకోవాలి. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్ బెస్ట్. కాబట్టి మీకు ఎవరంటే ఇష్టము ఫస్ట్ అంటే నాకు నేనే ఇష్టము అని చెప్పుకోవాలి.